హీరో చేస్తారు, కాసేపు విలన్ చేస్తారు, ఇవన్నీ దానికి మనం అవన్నీ ఇప్పుడు నేను 26 years 27 years సర్వీస్ అండి, ఇవన్నీ చూసుంటాం కదా, ఇవన్నీ చూసి వచ్చినా కాబట్టి ఒక ఫెయిర్లీ మెచ్యూరిటీ ఉంటుంది. దానికి ఏం మనం రియాక్ట్ కాము. ఏది ఈ పెద్ద ఏది అది ఎవరో వాళ్ళ ఇల్లు అయితే కనుక టెన్షన్ పట్టాలు ఇవన్నీ దాటుకొని వచ్చినాం అనమాట. అంటే లైఫ్లో చాలా చూసి వచ్చాం కాబట్టి అందుకోసం ఒక ప్రాపర్ మైండ్ సెట్ ఉంది కాబట్టి గవర్నమెంట్ నన్ను ఎంచుకున్నారు. ఈ ప్రాపర్ మైండ్ సెట్ ఉంది, దీనికి కావాల్సినటువంటి కావాల్సినటువంటి కెపాసిటీ ఉందనుకుని వారు నన్ను ఎంచుకున్నారు. సో హ్యాండ్ పిక్ చేసి నథింగ్. అసలు నాగార్జున గారు ఏంటి, ఆయనతో మాకేం ఉంటుందండి. సో నాగార్జున గారు ఈజ్ ఏ గుడ్ యాక్టర్, డెఫినెట్లీ వారు ఒక మంచి యాక్టర్గా నేను ఇది ఉంటాను. బట్ వెన్ ఇట్ కమ్స్ టు జాబ్ ఈజ్ డిఫరెంట్. సో వారు యాక్టర్గా డిఫరెంట్, మాకు ఇది. సో నథింగ్ అలా ఏం లేదండి. దాని మీద చాలా 2-3 వారాల నుంచి డేటా తీసుకుంటున్నాము, మీటింగ్స్ పెట్టి ఆఫీసర్స్ వచ్చారు, వాళ్ళు దాని మీద కోర్టు ఆర్డర్స్ చదివాము, నెక్స్ట్ ఇది అన్నీ చూసాం. వాళ్ళకి ముందు ఇన్ఫర్మేషన్ ఉందా మీరు? వాళ్ళకి తెలియదేమో బహుశా. వాళ్ళు ఏంటంటే ఇవన్నీ ఏమనుకుంటారు, జనరల్గా అందరూ నార్మల్గా చేస్తుంటారేమో అనుకుంటుంటారు, అంతా చేస్తున్నారు అనుకున్నారు. అందరూ ఫస్ట్ లైట్గా తీసుకున్నారు. చెప్పాను కదా, మేము ఇంత ఖాళీ చేయమని చెప్తే కూడా ఎవరికో వాళ్ళు ఏముందిలే ఇదని అనుకున్నారు. నోటీసులు ఇస్తారు వీళ్ళు, ఇట్టటి మామూలుగా చెబుతారని. ఎప్పుడైతే నిజంగా మనం చేసిన యాక్షన్స్ చేయంగానే అప్పుడు అమ్మ ఇది జాగ్రత్తగా ఉండాలనేటటువంటిది వచ్చిందన్నమాట. సో వీళ్ళు మేము మీటింగ్స్ పెట్టాము. ఇప్పుడు ఆ లోకల్లో లేదు, అక్కడ వాళ్ళ తర్వాత వాళ్ళు మేము స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళ లీగల్ టీం వాళ్ళు ఎవరు వచ్చారు. బట్ వీవర్ క్లియర్గా ఉన్నాం కదా. హై నుంచి ఏమైనా కాల్స్ వచ్చిన సందర్భం ఉందా ఈ 4-5 నెలల్లో? బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసేందుకు మీకు ఏమన్నా ఎక్కడ గవర్నమెంట్ నుంచి 100% సపోర్ట్ ఉందండి. సో గవర్నమెంట్ ఒక మంచి ఉద్దేశంతో తీసుకున్నప్పుడు ఎక్కడ కూడా మనము ఇట్లాంటి ఎవరో కాల్ చేస్తారు అనేది ఎక్కడ ఉండదు అసలు. సో అది మనం బయట అనుకునేది ఏదో ఫోన్ చేస్తారని. సో మనం క్లియర్గా ఉన్నప్పుడు నేను కొన్ని డెమాలిషన్స్ అప్పుడు ఐ డెలిబరేట్లీ స్విచ్ ఆఫ్ ద ఫోన్ ఆల్సో. అది కూడా చేసి ఇక అది ఐ విల్ బి వెరీ క్లియర్ దాంట్లో మళ్ళీ అయిన తర్వాతే ఆన్ చేస్తాం అనమాట. సో ఎవరికి ప్రెషర్స్ వచ్చిన సందర్భం ఫోన్ కాల్స్ ఇది ముట్టొద్దు అది ముట్టొద్దు అట్లా ఏముండదు. కాల్ చేసి మీరు రిజెక్ట్ చేసిన సందర్భాలు చాలా దగ్గర వాళ్ళకు కూడా. నేను స్విచ్ ఆఫ్ చేసి కూడా ఎందుకు చేస్తాను తెలుసు, మీడియా వాళ్ళు ఫోన్లు చేస్తుంటారు, లేకపోతే ఇంకెవరో ఫ్రెండ్స్ ఫోన్ చేస్తారు, లేదా ఇంకెవరో చేసి ఎవరో తెలిసిన వాళ్ళు ఇది అంటే వర్క్ మీద నేను కాన్సన్ట్రేట్ చేస్తున్నప్పుడు నాకు ఇవన్నీ డిస్ట్రాక్ట్ అవుతాయి అనమాట. ముందే ఇక్కడ ఇది మాత్రం కూల్చొద్దని అట్లా మీకు ఫోన్ వచ్చి అలా అక్కడ ఏది ఉండదండి. అట్లా అదంతా కూడా బయట జనరల్గా డిస్కషన్ చేసేది ఇవన్నీ చూస్తుంటారు, ఇది అది అని చెప్పేది ఏం లేదు. ప్రభుత్వం దిగిన తర్వాత మాత్రం కూల్చుడే. అట్లా కూల్చుడు కాదు, ఇట్స్ నాట్ అగైన్ మళ్ళీ అది చెప్తున్నాను. హైడ్రా అనే దాన్ని కూల్చుడు ఎంతసేపు దీన్ని మొత్తం డిమాలిష్ చేసేది కాదు. హైడ్రా అనేది ఇంకా పెద్ద ఉద్దేశాలు ఉన్నాయి. హైడ్రా దానికి కమ్యూనిటీ అసెట్స్ని కాపాడటం ఉంది, చెరువుల పునరుద్ధరణ ఉంది, వేలాది పార్కుల్ని మనం ఏదైతే కబ్జాలు అయ్యాయి దాన్ని తీసేది ఉంది. నెక్స్ట్ ద్వారా బలవంతుల్ని భయపెడుతున్నారు. ఇప్పుడు నేను ఒక బిల్డింగ్ కూల్చడం కన్నా ఇప్పుడు మొన్న ఎవరో నేను చూస్తున్నాను ఎక్కడ సోషల్ మీడియాలో ఏం చేస్తారు, అక్కడికి వెళ్ళి ఏదో ఇప్పుడు రేకుల షెడ్లు కూలుస్తున్నారు, లేదా ఇది చేస్తున్నారు, బిల్డింగ్లు కూల్చట్లేదు కాదు. అక్కడ రేకుల షెడ్లు కూల్చడం అనేది ఒక పార్క్ ఉంటుంది, మొత్తం చుట్టూ ఫెన్సింగ్ వేసుకుంటాడు, దాంట్లో మధ్యలో రేకుల షెడ్ వేస్తాడు, చేస్తే దాన్ని కూలగొట్టేస్తాం. తీసిన తర్వాత వాళ్ళ మీద కేసు పెట్టి ఆ ల్యాండ్ వెనక్కి తెస్తున్నాం. ఆ పార్కులో సపోజ్ 3 ఎకరాలు 5 ఎకరాలు ఉందనుకోండి, 100 కోట్ల ల్యాండ్ అది, దాన్ని రిట్రీవింగ్ బ్యాక్ తీసుకొస్తున్నాం. అంటే ఆడ కూలగొట్టింది పెద్ద బిల్డింగ్ అయితేనే ఇదేనే కాదు, ఆడ రేకులు ఉన్నా కానీ లేకపోతే అక్కడ షెడ్ ఉన్నా కానీ దాన్ని వెనక్కి తీసుకొస్తుంటే కనుక దానికి మనకి ఇప్పుడు ఎన్ని ఎకరాలు, దాదాపు 200 ఎకరాలు ఉంది. 200 ఎకరాల దాకా. సో దాని వాల్యూ ఎంత ఉంటుంది అప్రాక్సిమేట్లీ? మీరు సింపుల్గా ఇక్కడ మన సిటీలో ఒక 50 కోట్లు వేసుకున్నా కానీ 200 × 50 10,000 కోట్లు. 10,000 కోట్ల వర్త్ మీరు గవర్నమెంట్కు సేవ్ చేసినట్టు డెఫినెట్గా. అది అంటే అన్యక్రాంతం కాకుండానో లేకపోతే రేపు గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయనో ఉంటుంది. ఈ ఇయర్ ఇంకా అసలు ఇప్పుడు అసలు యాక్చువల్ జరిగేది ఈ ఇయర్ జరుగుతుంది. ఈ ఇయర్ లో 10,000 కోట్లు డబ్బు కూడా కాదండి, అట్లా 10,000 కోట్లు ప్రభుత్వానికి వర్త్ ల్యాండ్ గవర్నమెంట్ కు తిరిగి తీసుకొచ్చారు. అది మనం ఎట్లా చూసారు, 10,000 కోట్లను చూడడం, ఇన్ని ఎకరాలు తీయటంతో 10,000 కోట్లు సేవ్ చేసాం అనిపిస్తుంది. అంతేగాని టార్గెట్ పెట్టుకొని నేను ఈ సంవత్సరం 1,00,000 కోట్లు చేస్తానని చెప్పి అట్లా ఉండదు. మనం ట్రాఫిక్లో కూడా అట్లా చేస్తారు, మీరు చలాన్లు మీ జీతాలంతా దాని మీద నడుస్తారు అంటారు. అలా కాదు, ట్రాఫిక్లో ఏం చేస్తారు, ఈ ఏరియాలో మనం రేపు యాక్సిడెంట్ జరగకూడదు, డిసిప్లిన్డ్గా రావాలి, ఓవర్ స్పీడింగ్ కేసెస్ ఉండకూడదు, ఇక్కడ యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతున్నాయి. సో దానికి ఏం చేస్తారు, చలాన్ ఈజ్ ఒక మెకానిజం అంతే. ఫైనల్గా చలాన్ వేయడంతో మనకు రిజల్ట్ అనేది కాదు, నువ్వు యాక్సిడెంట్స్ లేకుండా చేసావు లేదా, ఆ రోడ్లో ఆ స్ట్రెచ్లో నువ్వు ఈ సంవత్సరం యాక్సిడెంట్ లేకుండా చేసావు, అది పరీక్ష అనమాట మాకు. అంతేగాని ఆ ఏరియాలో ఎన్ని చలాన్లు వేసావు అనేది అది కాదు, రిజల్ట్ ఏం చేసావు నువ్వు.
ఇక్కడ కూడా అంతే. రేపు రిజల్ట్ అన్ని ఇటువంటి పోస్టింగ్లు వస్తున్నాయి, ట్రాఫిక్ దానిలో కూడా చలాన్స్ అంటే రిసీవింగ్ అంటే డెఫినెట్గా ఏంటంటే పర్ఫామ్ చేయడానికి ఉండేటువంటి పోస్టులు అండి. అండ్ ట్రాఫిక్ అందరూ పనిష్మెంట్ అనుకుంటారు, కానీ మీరు దానిలో కూడా నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నా పోస్టు నేను దాదాపు 4.5 ఏళ్ళు పనిచేశాను ట్రాఫిక్లో. 3.5 యాజ్ డీసీపీగా, 1 ఇయర్ యాజ్ జాయింట్ సిపిగా ఉన్నాను. సో చాలా ఎంజాయ్ చేసేవాడినా ట్రాఫిక్ పోస్ట్ను కూడా, ఎందుకంటే దాంట్లో చాలా నిజంగా మనం పబ్లిక్ని ఎవరికైనా టచ్ చేయాలనుకుంటే కనుక చాలా మందికి ఇష్టం ఉండదు ట్రాఫిక్ అంటే, రోడ్డు మీదనే ఉండాలి. ఒక్కొక్కళ్ళ పర్సెప్షన్ కూర్చోవాలి తప్ప ఈ రోడ్డు మీద అలాని కాదు, ముఖ్యమంత్రి వచ్చినా బయటకు వచ్చినా అలాని కాదు. అంటే ఒక్కొక్కరికి యాప్టిట్యూడ్ ఉండాలండి, ఇష్టం అనేది ఉండాలి. ఉద్యోగం చేసే దాంట్లో ఆ ఇష్టం ఉంటేనే వస్తుంది అనమాట. సో నాకు ఐ హ్యావ్ సమ్ ఆ బెంట్ ఆఫ్ మైండ్. ట్రాఫిక్ డ్యూటీస్ అనేది సమ్ ఐ లైక్ ఆ టైప్ ఆఫ్ నేచర్ ఆఫ్ డ్యూటీస్. దాన్ని మనం ఇమీడియట్గా ఇంపాక్ట్ తీసుకురావచ్చు పబ్లిక్లో. మేము జూబ్లీ హిల్స్ డైవర్షన్ చేసాము అక్కడ. ఏది అప్పటిదాకా చాలా భయంకరమైన ట్రాఫిక్ జామ్ అయ్యేది మొత్తం ఆ స్ట్రెచ్ అంతా. కేబీఆర్ చుట్టూ కూడా, ఎస్పెషలీ ఫిల్మ్ నగర్ దగ్గర మీరు అదంతా మొత్తం జామ్ అయ్యేది అప్పటిదాకా. ఏది మన ఏది అప్ టు ఒమేగా హాస్పిటల్ మీకు ఇంకా ఇంకా ఏమయ్యేదంటే, అప్పుడు ఈ మధ్యలో చాలా సిగ్నల్స్ ఉండేవి. ఎప్పుడైతే శిల్పా ఫ్లైఓవర్, ఇప్పుడు మీరు గచ్చిబౌలి నుంచి వస్తే ఫ్లైఓవర్ తయారైన తర్వాత మళ్ళీ ఐకియా ఫ్లైఓవర్ వచ్చింది. డైరెక్ట్గా ఎక్కడ మీకు సిగ్నల్ తగలదు, డైరెక్ట్గా వచ్చేసి జూబ్లీ ఏది ఇక్కడ రోడ్ నెంబర్ 45 జంక్షన్ దగ్గరకు వస్తారు. అప్పుడు ఇంకా మేము ఫ్లైఓవర్ ఇంకా 3 రోజులు ఓపెన్ చేస్తున్నారు అనగా శిల్పా ఫ్లైఓవర్, అప్పుడు ఇది స్టార్ట్ చేసి. ఎందుకంటే అది ఓపెన్ అయిందంటే కనుక ఫ్లైఓవర్ అక్కడ నాకు ఇదే మన TV5 నుంచి మన వీరు ఉన్నారు కదా, వారు మన చైర్మన్ గారు ఉన్నారు కదా, మన నాయుడు గారు. అప్పుడు ఆయన ఒకసారి ఆయన ఫోన్ చేశారు, ఏమంటే ఇక్కడ గచ్చిబౌలిలో వెళ్తే 7 మినిట్స్లో వచ్చేస్తున్నాం అండి ఇక్కడికి అని చెప్పినాను. అంటే అరే నాకు అలర్ట్ అయిందనమాట. అరే ఇది అంటే 7 మినిట్స్లో వస్తున్నారంటే ఇక్కడికి వచ్చి ఇక్కడ క్యూయింగ్ టైం ఎక్కువ అయిపోద్ది. అంటే నువ్వు అక్కడి నుంచి ఇక్కడికి మధ్యలో అన్ని చోట్ల హోల్డ్ చేసేటటువంటి పాకెట్స్ ఆగిపోతాయి. డైరెక్ట్గా అక్కడ గచ్చిబౌలి దగ్గర ఫ్లైఓవర్ ఎక్కిన తర్వాత మళ్ళీ దిగేది ఇక్కడే దిగుతాం అనమాట. అంటే మధ్యలో అన్ని ఫ్లైఓవర్స్ ఉంటాయి, ఎక్కుతూ వచ్చేస్తుంటాం, ఎక్కడ సిగ్నల్స్ తగలదు. డైరెక్ట్గా ఈ 45 జంక్షన్కి వచ్చాం అనుకోండి, మొత్తం రేపు ఏమైందంటే అదంతా ఓపెన్ అయితే ఈ బ్రిడ్జ్ ఉంది కదా మనకి, ఇది దుర్గం చెరువు బ్రిడ్జ్, దాని మీద ఉన్నటువంటి అది అక్కడ దాటి వెళ్తుంది అనమాట మొత్తం క్యూయింగ్. అది క్లియర్ అవ్వాలంటే ఎంత టైం పట్టాలి? అది క్లియర్ అవ్వాలంటే ఒక్కొక్క దానికి 10 నిమిషాలు ఎంత ఇవ్వాలి సిగ్నల్ టైం. ఇక్కడ ఇస్తే తక్కిన జంక్షన్స్ అన్ని అవతల వైపు ఇప్పుడు జూబ్లీ చెక్ పోస్ట్ నుంచి వచ్చేటటువంటిది, లేదా ఫిల్మ్ నగర్ నుంచి అవి ఇంకా టైం పడుతుంది అప్పుడు. సో అంటే ఒక ప్రాబ్లం లీడ్స్ టు సమ్ అదర్ ప్రాబ్లం. సో దీనికి సొల్యూషన్ సంథింగ్ ఏదో చేయాలి. అందుకు రోడ్ నెంబర్ 36 మీద లోడ్ తగ్గించడానికి అప్పుడు సివి ఆనంద్ గారు ఉన్నారు, వారు అప్పుడు డీసీపీ ప్రకాష్ అని ఉన్నారు. సో మేమంతా కలిసి ఈ వర్క్ టుగెదర్ సొల్యూషన్ అన్నమాట. అక్కడ అప్పుడు ఉన్న ఏసీపీ, ఇన్స్పెక్టర్ అంతా ఒక టీమ్గా. సో ఇట్స్ నాట్ దట్ నేను చేసేదాన్ని అన్నను, అందరం అప్పుడు సిపి గారు ఆయన ట్రాఫిక్ బాగా, ఇప్పుడు కూడా వారే సిపిగా ఉన్నారు, ఆయన కూడా ట్రాఫిక్ మీద బాగా దృష్టి పెడతారు. సో బాగా గ్రిప్ ఉంది, బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో మాకు అట్లాంటి సిపి కూడా ఉంటారు. నాకు చాలా ఫెచింగ్ అయింది అనమాట, ఈజీ అయింది. అంటే మనకి థింక్ చేయటం, వారు కూడా వెంటనే దీని మీద ఇది ఇమ్మీడియట్గా ఓకే వెళ్ళిపోదాం ముందుకనేసి అంటాం. డీసీపీ కూడా ప్రకాష్, అతను క్వైట్ యాక్టివ్ డీసీపీ, అందరు కలిసి అంటే ఇట్స్ టీమ్ ఎఫర్ట్ తోటి చేసింది అనమాట. ఇటువంటి చేసినప్పుడు సాటిస్ఫాక్షన్ ఎగ్జాక్ట్లీ. సో మీరు మంచి విషయం కూడా దాన్ని ట్వీట్ చేసినట్టున్నారు, నాకు తెలియదు కానీ బట్ ఓకే. సో వాట్ ఎవర్. అప్పుడు కూడా మోహన్ బాబు ఇల్లు కూడా అక్కడే పక్కకు ఉంటుంది కదా. భరత్ గారు స్టార్ట్ చేసినప్పుడు 10 రోజులు అందరు తిట్టుకున్నారు మమ్మల్ని, పేపర్లో చూసాం, ఇది నరకం చూపిస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు అని చెప్పేసి అన్నారు. ఎందుకంటే అది ఏంటంటే ఆ టెంపరీ ఫేజ్, ట్రాన్సిషన్ ఫేజ్ అనమాట. ఆ టెంపరీ ఫేజ్లో చాలా వ్యూస్ వస్తాయి, చాలామంది చాలా మాట్లాడతారు, దాన్ని మనం పట్టించుకోకూడదు. దాన్ని మనం నిజంగా వచ్చిన దాన్ని ఎలా మనం చేసుకుంటూ వచ్చిన సజెషన్స్ని కానీ లేకపోతే మన మీద వచ్చిన క్రిటిసిజంని ఎలా మనం మాడిఫై చేసుకుంటూ వెళ్ళాలి. ఆ 10 రోజులు ఎవడో తిట్టాడనో ఇది చేశాడనో ఆగిపోకూడదు. మనం ఒక రిఫార్మ్ చేస్తున్నప్పుడు, కొత్త దాన్ని తీసుకొస్తున్నప్పుడు వెయిట్ చేయాలి, దానికి టైం వెయిట్ చేయాలి. ఎగ్జాక్ట్లీ అదే చెప్తున్నాను. ఏదైనా కానీ ఏదైనా కొత్త 10 రోజులు కాకుండా 6 నెలలు వరుసగా తిట్టారు పబ్లిక్ నుంచి కంటిన్యూస్ గా. ఈ ఇయర్ మీరు చూస్తారు పబ్లిక్ నుంచి అప్రిసియేషన్ వస్తారన్నమాట, మీరు అది కూడా చూస్తారు. బట్ దాన్ని చేసేటప్పుడు అప్రిసియేషన్ ఉంటుంది, బట్ దాన్ని చేసేటప్పుడు వెనకాల ఉన్నటువంటి ఇంట్రెస్ట్లు కూడా మనం చూడాలి. వెనకాల దీన్ని ఒక ల్యాండ్ మాఫియానో ఒక ఎవరైతే కనుక దీని వెనకాల ఉన్న వాళ్ళు వాళ్ళ అజెండా ఉంటుంది, వేరేది ఉంటుంది. మేము చేసే యాక్షన్స్ వల్ల ఎవరికి దెబ్బతినేది? వెనకాల ఉన్నటువంటి ల్యాండ్ గ్రాబర్స్, ల్యాండ్ మాఫియా, వాళ్ళకి దెబ్బ. వాళ్ళు ఏం చేస్తారు, ఎవరో 2-3 ఎవరో సోషల్ మీడియా వాళ్ళని ఎవరో మేనేజ్ చేస్తారు, మేనేజ్ చేసి వాళ్ళకి చెప్తారు. ఇక్కడ కింద ఇన్ని వందల డెమాలిష్ అయినప్పుడు ఎవడో ఒకటి సామాను బయటకు తీయటమో, వాడు ఎక్కడైతే గొడవ చేస్తాడో ఏడుస్తాడు, దాన్ని పెడతారు, పెట్టి హైడ్రా మీద అంటారు. అని పెట్టినప్పుడు దాన్ని హైడ్రాను ఒక భూతం కిందో ఒక బూచి కిందో చూపించడం అనేది చేస్తారు. అది కాదు.
లాంగ్ టర్మ్గా దీని ఇంపాక్ట్ అంతా తీసుకెళ్లేది ఒక 5 ఏళ్ల తర్వాత 2025 ఎవరు కూలుస్తున్నారు? టార్గెట్ ఎవరు? కూల్చడే కాదు, కూల్చడం జరుగుతుంది, నిర్మాణాలు జరుగుతాయి, ప్రొటెక్ట్ చేయడం జరుగుతుంది. ఎన్నో పార్కులు కేటీఆర్ జన్వాడ ఫామ్ హౌస్ గురించి ఫస్ట్ టార్గెట్ అదే అని చాలా టాక్ వచ్చింది. జన్వాడ ఫామ్ హౌస్ అది యాక్చువల్గా 111 జీవోలో ఉన్నటువంటిది. ఇది ఉన్నది, దాని మీద ఆల్రెడీ చెప్పాము అది. సో అది పలు సందర్భాల్లో కూడా అంటే అక్కడ వ్యక్తులు డజంట్ మ్యాటర్ అండి. సో ఇది జన్వాడ ఫామ్ హౌస్ అనేది అది లీగల్ స్ట్రక్చరా ఇల్లీగల్ స్ట్రక్చరా మీకు? అది నాకు దాని డీటెయిల్స్లో, ఎందుకంటే అది మా పరిధిలో రాదు కాబట్టి నేను దాని మీద నేను దృష్టి పెట్టలేదు. అప్పుడు పరిధిలోకి రాదా? 111 జీవో మాకు రాదు. 111 జీవో మాకు బట్ హెచ్ఎండిఏ పరిధి మొత్తం హెచ్ఎండిఏ రాదు కదా, నేను అవుటర్ రింగ్ రోడ్ దాకా ఉంటుంది. సో హెచ్ఎండిఏ ఎన్ఫోర్స్ చేయాలి. దానికి అక్కడ లోకల్గా ఉన్నటువంటి ఏజెన్సీస్, మున్సిపల్ ఏజెన్సీస్ ఇప్పుడు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఎవరు పంచాయతీ వాళ్ళు చూడాలి, రెవెన్యూ వాళ్ళు చూసుకుంటారు. 111 జీవో అసలు మోస్ట్ కాంప్లికేటెడ్ అదే కదా. అక్కడ రెసిడెన్షియల్ గవర్నమెంట్ స్టెప్ బై స్టెప్ తీసుకెళ్తూ ఉన్నారు. సో మమ్మల్ని స్ట్రెంత్ చేయడానికి కొన్ని ఇచ్చారు. ఇది మనకి పార్క్స్, వాటర్ బాడీస్, ఇవన్నీ అప్ టు అవుటర్ రింగ్ రోడ్ అని ఇచ్చారు. ఇచ్చి సో నెక్స్ట్ గవర్నమెంట్ 89 గ్రామాలు మోస్ట్ అక్కడే అంటే చాలా ఉన్నాయండి ఇట్లాంటి. ఏది చాలా అనాథరైజ్ కన్స్ట్రక్షన్, జిహెచ్ఎంసీ అనాథరైజ్ కన్స్ట్రక్షన్ కూడా మా కిందకి రాదు. సో బట్ ఈ మున్సిపాలిటీస్ ఉన్న అనాథరైజ్ కన్స్ట్రక్షన్ మా కిందకు వస్తుంది. సో రేపు ప్రభుత్వం కనుక వారికి రేపు పబ్లిక్ నుంచి ఒకవేళ రిక్వెస్ట్లు వచ్చినా కానీ, లేకపోతే ఇది కావాలి అడ్రస్ చేయాలనుకున్నప్పుడు ప్రభుత్వాలు కూడా డెఫినెట్గా వాళ్ళు పరిశీలిస్తారు. మున్సిపల్ అనాథరైజ్ కన్స్ట్రక్షన్ అయినా వాళ్ళే చూసుకోవాలి. మున్సిపల్ అనాథరైజ్ మాకు వస్తుంది, రెండు తేడా ఉంది. సో జిహెచ్ఎంసీ అనేది 625 స్క్వేర్ కిలోమీటర్స్, దాంట్లో వచ్చేటువంటి అనాథరైజ్ అంటే షాపులు కింద షాపులు కట్టేది అది మాకు రాదు. అదే సపోజ్ దాటి చాలా మున్సిపాలిటీస్ 27 మున్సిపాలిటీస్ ఉన్నాయి, దాంట్లో గనక అనాథరైజ్ కడితే మమ్మల్ని తీసుకోవచ్చు. బట్ ఈ అనాథరైజ్ ఎప్పుడెప్పుడో చాలా ఉన్నాయి, అంటే చాలా సంవత్సరాల నుంచి కట్టిన ఉన్నాయి. అందులో మేము ఏం చేస్తున్నాం, పబ్లిక్ నుంచి వచ్చే వాటిని ఫస్ట్ ప్రయారిటీ చేస్తున్నాం. పబ్లిక్ నుంచి మాత్రం అనాథరైజ్డ్ పెట్టి అంటే అది బహుశా గవర్నమెంట్ మెల్లిగా తర్వాత అంటే జిహెచ్ఎంసీ యాక్ట్ చేస్తున్నారు అనేటట్టు మున్సిపాలిటీస్ మీద అవన్నీ ఎక్కువ వైలేషన్స్ అనో, లేకపోతే అక్కడ కొంత కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఉందో బహుశా వారి దృష్టిలో అలా ఉండొచ్చు, అలా ఇచ్చారు. సో ఇది ఈ అనాథరైజ్ కూడా ట్రాఫిక్ ఎంక్రోచ్మెంట్స్. మళ్ళీ ఇప్పుడు ఈ అనాథరైజ్ వాటిలో రోడ్డు మీదకి ఎవడన్నా వచ్చారనుకోండి, లేకపోతే రోడ్డు మీద వాళ్ళు ఏదో ప్రొట్రూజన్స్ లేకపోతే ప్రొజెక్షన్స్ వచ్చాయనుకోండి, అది డిమాలిష్ చేయొచ్చు మేము అన్నాం. సో ట్రాఫిక్ రిలేటెడ్ దాని మీద మళ్ళీ అనాథరైజ్ దాని మీద వెళ్ళదు. అసదుద్దీన్ ఓవైసీ జోలికి వెళ్తారా? ఎవరు అతిథులు కారండి, అందరికీ ఇది ఉంటుంది. బట్ మన అక్బరుద్దీన్ ఓవైసీ గారు అనుకుంటా, సో వారిది ఏదో ఫాతిమా కాలేజ్ మనం చూసాను, నేను అసెంబ్లీ చర్చలో కూడా చూసినప్పుడు వారు అన్నారు, ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ మీద వారు మాట్లాడుతూ, మేము హైకోర్టులో పిల్లు కూడా ఎవరో ఫైల్ చేస్తే ఒక టీంను కూడా హైకోర్టు అపాయింట్ చేసి ఇన్స్పెక్ట్ చేయించిన తర్వాత వాళ్ళు రిపోర్ట్ ఇచ్చిన తర్వాత కూడా అది మాది రాదు అని చెప్పేసి అనే దాని మీద హైకోర్టు ఆ పిటిషన్ కూడా క్లోజ్ చేసిందని అన్నారు. సో వీళ్ళు హ్యావ్ టు ఎగ్జామిన్. సో అది ఎఫ్టీఎల్ పరిధిలోకి వస్తుందో రాదా అదే చెప్పేది. ఎఫ్టీఎల్ ఇంకా డ్రా చేయలేదు, ఇట్లాంటి వందల వేల చెరువుల్లోకి డ్రా చేయలేదు. సో ఇప్పుడు ఎఫ్టీఎల్ డిసైడ్ టాక్ వచ్చింది, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఇప్పుడు డిస్టర్బ్ చేస్తే విద్యార్థులు. కరెక్ట్, అసలు ముందు ఎఫ్టీఎల్ డ్రా చేయాలి ఫస్ట్, నెంబర్ 1. డ్రా చేసిన తర్వాత ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ని ఎఫ్టీఎల్ ఉన్నా కూడా చాలా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ డిస్టర్బ్ చేయలేదు. ఇక్కడ ఎఫ్టీఎల్ ఇంకా డ్రా చేయలేదు. ఏమేమున్నాయి ఎఫ్టీఎల్? చాలా ఉన్నాయి. ఇప్పుడు మీ రాజేష్ రెడ్డి గారిది ఉంది, మల్లారెడ్డి గారిది ఉన్నాయి, చాలా ఉన్నాయి. సో చాలా మంది ఇంకా మాకు నిజాంపేటలో ఉన్నాయి కొన్ని ఇన్స్టిట్యూట్స్, ఎవరు అక్కడ